రాసి పెట్టుకోండి, ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్ కొట్టేది సల్మాన్ ఖానే అంటున్నారు సికందర్ ట్రైలర్ చూసిన ఫ్యాన్స్. అసలే ఈ మధ్య సీరియస్ యాక్షన్ చేస్తున్న సల్మాన్ సికందర్ లో రొమాన్స్ కాస్త ఎక్కువే చేసినట్టు కనిపిస్తోంది. మరి ట్రైలర్ కంటెంట్ తో పాటు రష్మికతో రొమాన్స్ సల్మాన్ ఖాన్ కి సక్సెస్ తీసుకొస్తుందా? టీజర్స్ తోనే సినిమాపై ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసిన సల్మాన్ ఖాన్ లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తో ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు. సల్మాన్ ఖాన్ మురుగదాస్ కాంబినేషన్ లో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సికిందర్ మూవీ మార్చి 30 వచ్చే ఆదివారం రిలీజ్ అవుతుంది. సినిమా రిలీజ్ కి వారం ముందొచ్చిన ట్రైలర్ సినిమా మీద హైప్ నెక్స్ట్ లెవెల్లో తీసుకొచ్చేసింది. సడన్ గా సినిమా మీదున్న అంచనాల్ని ఒక్కసారిగా పెంచేసి గ్యారంటీగా హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ తీసుకొచ్చేసింది. సల్మాన్ యాక్షన్, పవర్ఫుల్ డైలాగ్స్. ఈసారి సికిందర్ లో సల్మాన్ ఖాన్ రొమాన్స్ కూడా హైలైట్ అవుతుంది. ట్రైలర్ రిలీజ్ టైంలో కూడా సల్మాన్ రష్మిక మధ్య క్యూట్ బాండింగ్ చూసి సినిమాలో ఇంకెంత బాగుంటుందో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే తనకంటే 30 ఏళ్లు చిన్నదైన రష్మికతో రొమాన్స్ ఏంటన్న క్వశ్చన్ కి సల్మాన్ తన స్టైల్లో సాలిడ్ సమాధానం ఇచ్చారు. రష్మికకి లేని బాధ మీకెందుకు, రష్మికతోనే కాదు రష్మిక కూతురుతో కూడా యాక్ట్ చేస్తా అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సల్మాన్ ఖాన్ ఈ మధ్య వరుసగా ఫ్లాపుల్లోనే ఉన్నారు. అయితే సికిందర్ ఈ ఫ్లాప్ కి ఫుల్ స్టాప్ పెడుతుందని ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు అటు టీమ్ తో పాటు ఫ్యాన్స్. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ లో పవర్ఫుల్ స్టోరీతో పాటు ఎమోషన్స్, లవ్, కామెడీ ఇలా అన్ని రకాల ఆడియన్స్ కి నచ్చేలా కంప్లీట్ ప్యాకేజ్ లా ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. సినిమా మీదున్న కాన్ఫిడెన్స్ తోనే మార్చి 30 ఆదివారం అయినా కూడా రిలీజ్ చేస్తున్నారు సల్మాన్ ఖాన్. ప్రతి సంవత్సరం ఈద్ కి తన సినిమా తప్పకుండా ఉండేలా చూసుకునే సల్మాన్ ఈసారి సికిందర్ తో ఈ సంవత్సరం బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సికిందర్ మార్చి 30న ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో, భాయ్కి ఏ రేంజ్ సక్సెస్ ఇస్తుందో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.